సెన్సిబిలిటీస్ విషయానికి వచ్చేటప్పటికి మీరు తీసుకునే పాయింట్స్ యూనిక్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం అన్సెట్లింగ్ కూడా అవి. ఎందుకంటే ఏమాత్రం కొంచెం అటు ఇటుగా వెళ్ళినా కూడా దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ దట్ ఓకే దీన్ని కొంచెం డివియేట్ అయిపోయి సో ఆ అన్సెట్లింగ్ తీసుకున్నప్పుడు ఏదైనా లేదంటే అన్డివైడెడ్ కైండ్ ఆఫ్ ఒక థీమ్ తీసుకున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ సెన్సిబిలిటీస్, అంటే ఇక్కడ ఒక ఆడియన్స్ సెట్ ఆఫ్ని మీరు సంతృప్తిపరచాలి, అట్ ద సేమ్ టైం ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా మీకుండే ఒక సెన్సిబిలిటీస్ని మీరు ట్రీట్ చేయాలి. అలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మనం వీఆర్ అపీలింగ్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ దాన్నే టార్గెట్ చేయాలి. సో ఇదే సినిమా ఇప్పుడు హోల్ ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడాలి అన్నప్పుడు దాన్ని ఎంతవరకు మనం వదలగలుగుతాం, ఎంత పట్టుకోగలుగుతాం. ఒక్కసారి అది వదిలేమా అది మొత్తం కొంచెం వేరే సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ మనం అలా కాదు. దాన్ని ఎంత ఒక్కోసారి స్పాట్లో ఇంకొన్ని పంచెస్ వస్తాయి, ఇంకొన్ని ఇవి వస్తాయి, కానీ అవి బాగుంటాయి కూడా, కానీ మనం మిస్ అయిపోకూడదు. అది మిస్ అయ్యామంటే అది ఇట్ విల్ గో అహెడ్. మనం దాన్ని అక్కడ మనం జాగ్రత్త పడాలంటే.